హాయ్ ఎవ్రీవన్. సో మనం ఆల్రెడీ రైటింగ్ డిస్కోర్సెస్లో కొన్ని టాపిక్స్ చెప్పుకున్నాం. సో రైటింగ్ డిస్కోర్సెస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. కొంతమందికి ఏంటంటే తెలియదు. సో తెలియకపోయినా తప్పు లేదు, కానీ తెలుసుకోకపోవడంలో తెలియకపోవడమే తప్పు. ఓకే, సో ఇప్పుడు చూడండి, రైటింగ్ డిస్కోర్సెస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. లెటర్ రైటింగ్ కానీ, మెసేజ్ రైటింగ్ కానీ, నోటీస్ రైటింగ్ కానీ. సో ఇలాగా మనం ఉన్న వాటిని మనం ఏమంటామంటే రైటింగ్ డిస్కోర్సెస్ అని అంటాం. సో రైటింగ్ డిస్కోర్సెస్లో ఏంటంటే మనం చెప్పుకోబోయేది రెజ్యూమ్. ఓకే, సో రైటింగ్ డిస్కోర్సెస్ అనొచ్చు, అనకపోవచ్చు, కానీ ఈ టాపిక్స్ అనేవి మనకి రైటింగ్ డిస్కోర్సెస్లోకి వస్తాయి, కొన్ని కాకపోయినా. ఓకే, సో రెజ్యూమ్ అనే టాపిక్ చెప్పుకుంటున్నామండి ఇప్పుడు ఈ క్లాస్లో. సో రెజ్యూమ్, RUSUME. సో రెజ్యూమ్ అంటే చాలామందికి ఒక ఐడియా అనేది ఉండదు. మనలో చాలామందికి సో రెజ్యూమ్ అంటే ఎలా రాయాలి, సో అసలు రెజ్యూమ్ అంటే ఏంటి అనేది తెలియదు. సో రెజ్యూమ్ అంటే అసలు యాక్చువల్ మీనింగ్ ఏమొస్తుందండి? సో రెజ్యూమ్ అంటే సో కంటిన్యూ ఆఫ్టర్ ఏ పాజ్. సో రీస్టార్ట్ అని చెప్పాలి మీకు అర్థం అవ్వాలంటే. రెజ్యూమ్ అంటే రీస్టార్ట్ అంటే ఏంటి? సో రెజ్యూమ్ అంటే ఏంటంటే మీరు గ్రాడ్యుయేషన్ కానీ ఎనీ అదర్ ఏదైనా ఒక ఎడ్యుకేషన్ ఒక పాయింట్లో కంప్లీట్ చేస్తాం మనం, ఒక టైంకి, సర్టెన్ టైంకి. సో కంప్లీట్ చేసిన తర్వాత మీ యొక్క స్కిల్స్ని, మీ బయోడేటా కానీ, మీ యొక్క క్యారెక్టర్స్, సింపుల్గా చెప్పాలంటే మిమ్మల్ని ఒక పేపర్ వర్క్ మీద చూపించేదాన్ని రెజ్యూమ్ అంటాం. అంటే మీరంటే ఏంటి, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, మీ స్కిల్స్ ఏంటి, ఇలాగా మీ యొక్క రిఫ్లెక్షన్ని, రెజ్యూమ్ అంటే మీ రిఫ్లెక్షన్ని చూపించేదాన్ని రెజ్యూమ్ అని చెప్తాం మనం. ఓకేనండి. సో మీ రిఫ్లెక్షన్ని చూపించేది కాబట్టి రెజ్యూమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడి నుంచి మీరు ఒక కొత్త స్టార్ట్ అనేది చేస్తున్నారు. మీరు కాలేజ్ వరకు ఉన్నదంత వరకు వేరు. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఈ రెజ్యూమ్ వల్ల మీకు ఒక డెసిగ్నేషన్ అనేది వస్తుంది. ఒక జాబ్కి అప్లై వెళ్ళినా కానీ, మీరు ఏదైనా ఎనీ అదర్ పర్పస్ MNCస్లో కానీ చెయ్యాలంటే మీ యొక్క ప్రొఫైల్ని చెప్పేది ఏంటంటే రెజ్యూమ్. ఓకేనండి. సో రెజ్యూమ్ అనేది ఎంత జాగ్రత్తగా మీ యొక్క స్కిల్స్ని కానీ, మీ డీటెయిల్స్ కానీ, సో మనం ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు రెజ్యూమ్లో చాలా కేర్ తీసుకోవాలి. సో ఇంకా ఇక్కడ ఏంటంటే చాలామందికి డౌట్ ఏంటంటే రెజ్యూమ్ CV అనేది ఒకటే అని అంటున్నారు. సో రెజ్యూమ్ CV అనేది ఒకటే, బట్ స్మాల్ చేంజెస్, డిఫరెన్స్ అనేది ఉంది. సో ఏంటంటే CV అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. CV అనేది ఏంటంటే చాలా లాంగ్ ప్రాసెస్. అంటే మీకు ఎలా చెప్పాలంటే CV అనేది లెంగ్తీ డేటా ఉంటుంది, ఎక్కువగా డేటా తీసుకుంటాం. అంటే మోర్ దాన్ 2 పేజెస్ ఉంటుంది CV అంటే రిటర్న్ ఫామ్లో. సో రెజ్యూమ్ అనుకోండి, సింగిల్గా 1 పేజ్లో చెప్పేయచ్చు. సో మీరు 1 పేజ్లో మీ డీటెయిల్స్ కానీ, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ, మీ ఇన్ఫర్మేషన్స్ కానీ ఇందులో మనం ఈజీగా రెజ్యూమ్లో చెప్పొచ్చు. సో ఫ్రెషర్ అయితే రెజ్యూమ్కి సింగిల్ పేజ్ సరిపోతుందండి. అదే ఎక్స్పీరియన్స్ ఉంటే 2 పేజెస్ అంతే. రెజ్యూమ్ అంటే 1 or 2 పేజెస్ ఉంటే సరిపోతుంది. CV అంటే మోర్ దాన్ 2 పేజెస్ ఉంటుంది. ఓకేనండి. రెజ్యూమ్లో మనం ఎంత డిస్క్రిప్షన్ ఎక్కువ రిటర్న్ ఫామ్లో ఇస్తూ ఉంటాం. సో CV అంటే మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. మీకు అల్గారిథం ఐడియా ఉంటుంది. సో అల్గారిథంలో మనం ఎలాగైతే చెప్తామో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. ఓకే, సో ఈ రెజ్యూమ్ చెప్పిన తర్వాత నేను లాస్ట్లో మీకు CVకి రెజ్యూమ్కి ఆల్రెడీ డిఫరెన్స్ చెప్పాను. సో లాస్ట్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది రెజ్యూమ్ రాసిన తర్వాత. ఓకేనండి. రెజ్యూమ్ ఫార్మేట్ చెప్తాను. రెజ్యూమ్ పాయింట్స్ చెప్పుకున్న తర్వాత, ఫార్మేట్ చెప్పిన తర్వాత ఒక రెజ్యూమ్ అనేది రాస్తే యూ విల్ గెట్ ఏ క్లియర్ ఐడియా. ఓకే, సో ఇప్పుడు రెజ్యూమ్ అనేది స్టార్ట్ చేద్దాం. చూడండి టాపిక్.
ఓకే, సో ఇప్పుడు రెజ్యూమ్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదండి. రెజ్యూమ్కి ఫార్మేట్ చూడండి. సో చాలా ఈజీ టాపిక్ ఇది కూడా. మీకున్న టాపిక్స్లో సో అన్నీ సిమిలర్గా చాలా వరకు ఈజీ టాపిక్సే. సో మీరు డిఫికల్ట్గా ఏమీ ఫీల్ అవ్వాల్సిన పని ఏం లేదు, ఓకేనా అండి. సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో జస్ట్ కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు రెజ్యూమ్ యొక్క ఫార్మేట్ చూద్దాం. చూడండి ఫార్మేట్. సో రెజ్యూమ్ ఫార్మేట్లో నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. సో పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ వన్ ఏంటంటే జాబ్ డిస్క్రిప్షన్. ఫస్ట్ పాయింట్ జాబ్ డిస్క్రిప్షన్. సో జాబ్ డిస్క్రిప్షన్ అంటే ఏంటంటే మీరు ఏదైనా జాబ్కి కానీ దేనికైనా అప్లై చేసినప్పుడు రెజ్యూమ్ అనేది ఎలా ఫామ్ చేయాలో చూడండి. ఈ జాబ్ డిస్క్రిప్షన్ని అంటే మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సో లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ సేల్స్ మేనేజర్ గురించి చెప్పుకున్నామండి. సేల్స్ మేనేజర్. సో సేల్స్ మేనేజర్ అంటే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ స్కిల్స్ కానీ మీకుంటే సో ఆ విధంగా మన రెజ్యూమ్ అనేది మోడిఫై చేయాలి. సో చాలామంది ఏంటంటే రెజ్యూమ్స్ వాళ్ళు చదువుకున్నప్పటిదే దాన్ని ఏం చేస్తారంటే ఏదైనా జాబ్ పడినప్పుడు కానీ ఎనీ అదర్ దేనికైనా అప్లై చేసేటప్పుడు కానీ ఏం చేస్తారంటే ఆ రెజ్యూమ్నే మాటిమాటికి ఆ రెజ్యూమ్నే యూజ్ చేస్తారు. సో మీరు అప్లై చేస్తారు కానీ మీకు అక్కడి నుంచి రిప్లై అనేది రాదు. మీకు అర్థమవుతుందండి. సో రాసిన తర్వాత చెప్తాను చూడండి. జాబ్ డిస్క్రిప్షన్ అంటే ఆ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది స్కిల్స్ అనేది ఉందో లేదో మీ రెజ్యూమ్లో మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే స్టేట్ యువర్ ఇన్ఫర్మేషన్. సో సెకండ్ చూడండి, స్టేట్ యువర్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఫస్ట్ మీ ఇన్ఫర్మేషన్ని రాయాలి. అంటే మీ నేమ్ అవ్వచ్చు, మీ మెయిల్ ఐడి అవ్వచ్చు, మొబైల్ నెంబర్ అవ్వచ్చు, మీ అడ్రస్ని స్టేట్ యువర్ ఇన్ఫర్మేషన్ అని రాయాలి. అర్థమవుతుందండి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నామంటే జాబ్ డిస్క్రిప్షన్ అని చెప్పుకున్నాం, ఓకేనా. సెకండ్ పాయింట్ వచ్చేసి స్టేట్ యువర్ ఇన్ఫర్మేషన్. థర్డ్ పాయింట్ చూడండి. థర్డ్ పాయింట్లో మీకు ఇంక్లూడ్ యువర్ సోషల్ మీడియా అకౌంట్స్. సో ఇంక్లూడ్ యువర్ సోషల్ మీడియా అకౌంట్స్ అంటే ఇక్కడ మీరు యూజ్ చేస్తారు కదా ఇన్స్టాగ్రామ్ కానీ ఎనీ అదర్ లింక్డ్ఇన్ కానీ అలాంటివి సోషల్ మీడియా అకౌంట్స్ ఏమైనా ఉంటే మీరు ఇందులో రెజ్యూమ్లో కూడా ఎంటర్ చేయొచ్చు, మెన్షన్ చేయొచ్చు, మీరు అప్డేట్ చేసుకునేది. అంటే ఇక్కడ ఇంక సోషల్ మీడియా అకౌంట్స్ అంటే ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఇవేనా. సో ఈమెయిల్ ఐడి కూడా సోషల్ మీడియాలోకి వస్తుంది. సోషల్ మీడియా అకౌంట్స్ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వచ్చు, ఓకేనండి. సో నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి. ఫోర్త్ పాయింట్కి వచ్చేటప్పటికి రైట్ ఏ concise personal statement. సో చూడండి, రైట్ ఏ కన్సైజ్ పర్సనల్ స్టేట్మెంట్ అంటే సో ఇక్కడ మీకు చెప్తాను చూడండి. పర్సనల్ స్టేట్మెంట్స్ అంటే అక్కడ మీ ప్రొఫెషనల్కి తగ్గట్టుగా, అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో ఏమైనా అవార్డ్స్ వచ్చినా సో అలాంటివి కానీ ఏదైనా ఇంకా ఏదైనా ఎనీ అదర్ ఇంకా ఏమైనా వచ్చినా సరే మీకు వచ్చిన అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ మనం ఇందులో మెన్షన్ చేయొచ్చు, ఓకేనండి. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. లిస్ట్ యువర్ సాఫ్ట్ అండ్ హార్డ్ స్కిల్స్. ఇక్కడ చూడండి,
సో ఈ పాయింట్లో లిస్ట్ యువర్ సాఫ్ట్ అండ్ హార్డ్ స్కిల్స్. సార్ సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి, హార్డ్ స్కిల్స్ అంటే ఏంటి? సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏమొస్తుందండి మనం ప్రకారం? సో సాఫ్ట్ స్కిల్స్ అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే, హార్డ్ స్కిల్స్ అంటే నేను డెడికేషన్గా వర్క్ చేస్తాను. ఓకే, సో ఇలాగా మీ డెడికేషన్స్ అవన్నీ ఇందులో మనం రాస్తాం కమ్యూనికేషన్ స్కిల్స్లో. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి. మనం సాఫ్ట్ స్కిల్స్ అండ్ హార్డ్ స్కిల్స్ చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ పాయింట్ చూద్దాం. చూడండి, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రొవైడ్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ప్రొవైడ్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఓకేనండి, ప్రొవైడ్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఇప్పుడు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది మనం ఇవ్వాలి. దీని నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే గివ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ డీటెయిల్స్. ఓకేనండి, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి మెన్షన్ యువర్ హాబీస్ అండ్ ఇంట్రెస్ట్. చూడండి, నెక్స్ట్ మీ ఎక్స్పీరియన్స్ తర్వాత మనం ఏం ఎంటర్ చేసాం? మెన్షన్ యువర్ హాబీస్ అండ్ ఇంట్రెస్ట్. మీ హాబీసు ఇంట్రెస్ట్ రాయాలి. సో నెక్స్ట్ ఏంటంటే డిక్లేర్ యువర్ విల్లింగ్ టు లెర్న్ న్యూ స్కిల్స్. ఓకే, లాస్ట్లో ఏంటంటే డిక్లేర్ యువర్ విల్లింగ్ టు లెర్న్ న్యూ స్కిల్స్. సో ఎక్కడితో సరిపోతుందండి, మీకు అక్కడ వరకు సరిపోతుంది ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇది ఫార్మేటు. సో దీని తర్వాత ఏం చేస్తామంటే మనం ప్లేసు, డేటు అండ్ సిగ్నేచర్ చేస్తాం. చూడండి, చెప్తాను ఫస్ట్ మామూలుగా జస్ట్ ఫ్యూ మినిట్స్. చూడండి, ఫస్ట్ ఏంటంటే ఫార్మేట్ ఏంటంటే జాబ్ డిస్క్రిప్షన్, జాబ్కి సంబంధించింది. సెకండ్ పాయింట్ స్టేట్ యువర్ ఇన్ఫర్మేషన్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఇంక్లూడ్ యువర్ సోషల్ మీడియా అకౌంట్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ రైట్ ఏ కన్సైజ్ పర్సనల్ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్ ఏంటి లిస్ట్ యువర్ సాఫ్ట్ అండ్ హార్డ్ స్కిల్స్. ప్రొవైడ్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. నెక్స్ట్ వన్ గివ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ఫర్మేషన్. మెన్షన్ యువర్ హాబీస్ అండ్ ఇంట్రెస్ట్. డిక్లేర్ యువర్ విల్లింగ్ టు లెర్న్ న్యూ స్కిల్స్. ఓకే, లాస్ట్ వన్ వచ్చేటప్పటికి విల్లింగ్ టు లెర్న్ న్యూ స్కిల్స్ అంటే విల్లింగ్ అంటే నేను ఏదైనా కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను. దేనికి నేను విల్లింగ్, దేనికైనా నేను విల్లింగ్గా ఉంటాను అని చెప్పేదనమాట. ఓకేనండి, సో ఇవి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి మనకి? సో 9 పాయింట్స్. సో ఈ 9 పాయింట్స్ ఎప్పుడూ మన రెజ్యూమ్లో ఉండేలా చూసుకోవాలి. సో కింద ప్లేసు, డేటు, సిగ్నేచర్తో కలిపి 10 అవుతాయి. ఇక్కడ మనం ప్లేసు, డేటు, సిగ్నేచరు 10. సో ఈ 10 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకున్నా ఇవి మ్యాక్సిమం మీ రెజ్యూమ్లో ఉండేలా చూసుకోవాలి, రెజ్యూమ్ అనేది. ఓకేనండి, అర్థమవుతుందా? సో నెక్స్ట్ వచ్చి మనం ఒక రెజ్యూమ్ తీసుకొని దాన్ని మనం ఎలా రాస్తామో చూద్దాం. ఓకే, ఓకే ఫార్మేట్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో రెజ్యూమ్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. సో చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే
రెజ్యూమ్ ప్రిపేర్ చేసేటప్పుడు మీ ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, పైన చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే రెజ్యూమ్ అని రాసేస్తున్నారండి. సో చాలామంది మనలో చాలామంది రెజ్యూమ్ అని రాసాం కదా, రెజ్యూమ్ అని పెట్టి ఇక్కడి నుంచి మీ నేమ్ రాస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే రెజ్యూమ్ అనేది పైన మీరు రెజ్యూమ్ అని రాయకూడదు. మీరు ఏదైనా రెజ్యూమ్ ప్రిపేర్ చేసేటప్పుడు పైన గుర్తుపెట్టుకోండి, రెజ్యూమ్ అని మాత్రం ఉండకూడదు. ఓకే, నేను క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు కొన్ని ఫ్రెషర్ ప్రిపేర్ చేసే రెజ్యూమ్ ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ రెజ్యూమ్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. నేను ఫ్రెషర్ది మాత్రం నా దగ్గర ఉంది. ఫ్రెషర్ ఒక 1 పేజ్ ఉంటుందని చెప్పాను కదా. ఎక్స్పీరియన్స్ది అయితే 2 పేజెస్ ఉంటుంది. ఓకే, నేను చూపిస్తాను. ఇది బోర్డు మీద రాయడం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీరే చూడండి ఎలా ఉంటుందో, మీకు ఒక ఐడియా వస్తుంది. రెజ్యూమ్ అని మాత్రం పైన రాయకూడదు. మీరు ఎప్పుడు ప్రిపేర్ చేసినా సరే మీరు ఏం చేస్తారంటే స్టార్టింగే రెజ్యూమ్ అని కాకుండా మీరు ఏదైనా కంపెనీకి జాబ్ డిస్క్రిప్షన్ అని చెప్పానండి. జాబ్ డిస్క్రిప్షన్ అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాయొచ్చు. లేకపోతే ఇప్పుడు మనకి ఎలా ఉందంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేస్తామంటే మీ నేమ్తో స్టార్ట్ చేయాలండి. చాలామంది ఏంటంటే నేమ్ దగ్గర కూడా చాలా మిస్టేక్స్. కొంతమంది ఏం చేస్తున్నారంటే మొత్తం ఎలా రాస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంటి పేరు, ఇలా రాస్తున్నారు. కోటిపల్లి ఫర్ ఎగ్జాంపుల్ ఈశ్వర్ అనుకుందాం. నేము ఇలా రాసిన తర్వాత కింద మన అడ్రస్ రాయాలి. కింద మన అడ్రస్ రాసేసి ఇలా రాస్తుంటారు చాలామంది. మీరు ఎప్పుడు రెజ్యూమ్లోని ప్రతి లెటరు క్యాపిటల్ లెటర్ రాయకూడదు. అర్థమవుతుందా? ప్రతి లెటరు క్యాపిటల్ లెటర్ ఉండకూడదు. ఫస్ట్ స్టార్టింగ్ మీ లెటరు ఏంటంటే సర్నేమ్ వచ్చేసి క్యాపిటల్ ఉండాలి. మీ నేమ్లో వచ్చేసి క్యాపిటల్ లెటర్ స్టార్టింగ్ లెటర్ ఉంటే సరిపోతుంది. మిగిలినవన్నీ స్మాల్ రాస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. నేను ఒక నేమ్ రాసి చూపిస్తాను. ఇక్కడ నుంచి మీకు స్టార్ట్ చేద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇది క్యాపిటల్ ఉండాలి. కాకతీయ. ఓకే, కే క్యాపిటల్ రాసుకున్నాం. కాకతీయ సాగర్ అని రాస్తున్నాను చూడండి. ఓకే, నేను మారుస్తాను చూడండి. ఈశ్వర్. ఓకే, ఫస్ట్ మీ నేమ్ రాయాలండి రెజ్యూమ్లో ఎప్పుడు. ఓకేనా? కాకతీయ ఈశ్వర్. తర్వాత ఏం రాయమని చెప్పాను? మీ నేమ్ తర్వాత అడ్రస్ రాయాలి. ఇక్కడ మనం అడ్రస్ మెన్షన్ చేయాలి. అడ్రస్ ఏం చేస్తారంటే 3-100/1, ఈ రోడ్ అని రాసి చెన్నై. ఓకే, చెన్నై అని రాశాను. కాకతీయ ఈశ్వర్, డోర్ నెంబరు, ఏరియా నేము, స్టేషన్ చెన్నై అని రాశాను. ఇలా రాసిన తర్వాత మీకు పిన్ కోడ్స్ తెలిస్తే పిన్ కోడ్ కూడా వేసుకోవచ్చండి ఇందులో రెజ్యూమ్లో. చెన్నై అని రాశాను, తర్వాత పిన్ కోడ్ కూడా రాసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ రాసాం కదండి. కొంచెం రైట్ సైడ్కి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ మెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబరు ఇక్కడ రాయాలి. ఓకేనా అండి? ఇక్కడ చూడండి, ఈమెయిల్ ఐడి అని చెప్పి సెమీకోలన్ పెట్టి ఏం రాస్తారు ఇక్కడ, ఈశ్వర్ @ఈశ్వర్789
gmail.com. ఓకే, ఇంకేమని చెప్పాను, మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నా సరే, ఎనీ అదర్ ఫేస్బుక్ అకౌంట్ ఉన్నా సరే, ఏ అకౌంట్ ఉన్నా సరే ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవచ్చు, ఈమెయిల్ కాకుండా. ఈమెయిల్ అనేది ఇవ్వాలి. సో ఈమెయిల్ కూడా మీరు రీసెంట్గా యూజ్ చేసేది ఇస్తే బెటర్ మీరు రిజ్యూమ్ ప్రిపేర్ చేసేటప్పుడు. ఓకేనండి. సో ఎందుకంటే మనలో చాలామందికి 4-5 కానీ కొంతమందికి 10 ఈమెయిల్ ఐడీస్ కూడా ఉంటాయి. ఓకేనండి. సో అవి కాకుండా కొంచెం మనం ఎప్పుడు బాగా యూజ్ చేసే మెయిల్ ఐడి ఇచ్చుకుంటే బాగుంటుంది. సో ఈమెయిల్ ఐడి తర్వాత మీకు చెప్పాను కదండి, ఇక్కడ ఏ అకౌంట్ అయినా ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ మీకు ఏ మీ ఏ సోషల్ మీడియా అకౌంట్ ఉన్నా సరే ఇక్కడ రాసుకోవచ్చు. సో తర్వాత వచ్చి మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే రెజ్యూమ్లో ఇచ్చేటప్పుడు కంట్రీ కోడ్తో మెన్షన్ చేసి ఇవ్వాలి. కంట్రీ కోడ్తో రాసి అప్పుడు మీ మొబైల్ నెంబర్ రాయాలి. ఓకే, ఓకేనండి. చూడండి, మొబైల్ నెంబర్ రాసేటప్పుడు ఎప్పుడు కంట్రీ కోడ్తో ఇచ్చి మీ మొబైల్ నెంబర్ రాయాలి. సో ఇది ఫస్ట్ ఇక్కడ నేమ్ రాసాం, తర్వాత అడ్రస్ రాసాం, తర్వాత ఈమెయిల్ ఐడి రాసాం. మీకు ఎలా వస్తుందంటే అండి ఫార్మేట్ అనేది ఎప్పుడు మీకు చెప్పాను, సీవీకి ఒకటి రెజ్యూమ్కి ఒకటి ఏం చేస్తామంటే బోర్డర్ అనేది ఉంటుంది ఇలాగా. ఓకే, ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, ఇక్కడ మనం మీ పేరు అడ్రస్ రాసాం, ఇక్కడ మెయిల్ ఐడి రాసాం, ఇక్కడ మొబైల్ నెంబర్ రాసాం. సో నెక్స్ట్ ఏం రాయాలో చూడండి. నెక్స్ట్ వచ్చేసి కెరీర్ ఆబ్జెక్టివ్ అని రాసుకోవాలి. ఓకే, కొన్ని హెడ్డింగ్స్ ఉన్నాయండి, ఆ హెడ్డింగ్స్ మాత్రం మనం ఏం చేస్తామంటే క్యాపిటల్లో రాయాలి. ఓకే, సో ఇక్కడ మీరు ఒక లైన్ డ్రా చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు, డ్రా చేయకపోయినా ప్రాబ్లం ఏం లేదు. సో లైన్ డ్రా చేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు. సో కెరీర్ ఆబ్జెక్టివ్. సో కెరీర్ ఆబ్జెక్టివ్ అని చెప్పి మీకు ఇక్కడ ఏమొస్తుందంటే జస్ట్ స్మాల్ లైన్గా వస్తుంది. సో ఆబ్జెక్ట్గా. ఓకే, కెరీర్ ఆబ్జెక్టివ్. సో కెరీర్ ఆబ్జెక్టివ్ అని చెప్పి ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే నాకు ఇక్కడ చేయడం అనే నా ఆబ్జెక్ట్ ఏంటంటే టు వర్క్ ఆబ్జెక్టివ్ అనమాట. కెరీర్కి ఆబ్జెక్టివ్ వర్క్ ఇన్ యాన్ ఆర్గనైజేషన్ So to work in an organization which will give me a growth, growth అని చెప్పి and my work is appreciated and where I can prove my ability can I prove my ability. చెప్తాను చూడండి ఒకసారి దీని గురించి. ఎబిలిటీ. ఓకే, సో ఇలా రాసేసిన తర్వాత కెరీర్ ఆబ్జెక్టివ్ అని రాసుకోండి. కెరీర్ ఆబ్జెక్టివ్ అంటే టు వర్క్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ విత్ విల్ గివ్ మీ ఏ గ్రోత్ అండ్ మై వర్క్ ఈజ్ అప్రిషియేటెడ్ అండ్ వేర్ కెన్ ఐ ప్రూవ్ మై ఎబిలిటీ. సో నీ కెరీర్ యొక్క అంటే నేను ఎలాంటి కెరీర్ని ఎంచుకుంటున్నానంటే అక్కడ గ్రోత్ అనేది ఉండాలి,
అప్రిషియేట్ చేయబడాలి నా వర్క్ అండ్ ఐ కెన్ ప్రూవ్ మై ఎబిలిటీ. అప్పుడు నేను ఈ రెండు ఉన్న చోట నేను నా ఎబిలిటీని ఖచ్చితంగా నేను చూపిస్తాను నా వర్క్ అనేది. ఓకే, ఇది కెరీర్ ఆబ్జెక్టివ్ అండి. నెక్స్ట్ కెరీర్ ఆబ్జెక్టివ్ తర్వాత చూడండి, కెరీర్ ఆబ్జెక్టివ్ తర్వాత కొంత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. సో ఇక్కడ కూడా అంతేనండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పి దీన్ని హైలైట్ చేస్తాం మనం, అర్థమవుతుందండి. కెరీర్ ఆబ్జెక్టివ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వీటిని హైలైట్ చేసి చూపించాలి. సో చూసే వాళ్ళకి ఏంటనే తెలుస్తుంది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేటప్పటికి చూడండి, మనం ఆల్రెడీ సివిలో చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. సివిలో చూడండి, సీరియల్ నంబర్, నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఇక్కడ క్వాలిఫికేషన్, నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం, క్వాలిఫికేషన్ అండ్ ఇన్స్టిట్యూట్, నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, నెక్స్ట్ పర్సంటేజ్. ఓకేనండి. సో ఇలాగా క్వాలిఫికేషన్ అని చెప్పి ఇలా రాసుకోవచ్చు. ఓకే, సో చూడండి, సీరియల్ నెంబర్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎలాగ రాయాలో మనం ఆల్రెడీ సివిలో చెప్పాను నేను. సో ఒకసారి చూద్దాం. చూడండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎప్పుడు హై క్వాలిఫికేషన్ నుంచి లో క్వాలిఫికేషన్కి రావాలి. సో అంతేగాని మీరు ఏం చేస్తారంటే చాలామంది ఏంటంటే ఫస్ట్ లో క్వాలిఫికేషన్ నుంచి హై క్వాలిఫికేషన్కి రాస్తారు, లేదంటే మధ్యలో దాని కింద దీని మీదకి అలా కొంచెం డిఫరెన్స్గా రాస్తూ ఉంటారు. సో అలా రాయకూడదు. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ హై క్వాలిఫికేషన్ రాయాలి. హై క్వాలిఫికేషన్ రాసేటప్పుడు ఇక్కడ ఏం రాస్తామంటే ఎంసీఏ రాసాం. ఇన్స్టిట్యూట్ ఏమని రాస్తాను, ఇన్స్టిట్యూట్ మనం చదివింది కేఎల్ యూనివర్సిటీ. ఓకే, ఎంసీఏ కేఎల్ యూనివర్సిటీ, ఇయర్ ఆఫ్ పాసింగ్. సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏదో ఒకటి వేసుకోండి. మీకు అక్కడ క్వశ్చన్లో అడిగిన దాన్ని బట్టి మీరు ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏజ్ అడ్జస్ట్ చేసుకోండి. మిమ్మల్ని అడగకపోతే ప్రాబ్లం ఏం లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను. మీరు మీ రెజ్యూమ్ ప్రిపేర్ చేసినప్పుడు మాత్రం మీకు మీ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ అయింది, ఎస్ఎస్సి ఎప్పుడు కంప్లీట్ అయింది, ఇంటర్మీడియట్ ఎప్పుడు కంప్లీట్ అయింది అనేది మీకు ఐడియా ఉంటుంది. కాబట్టి అప్పుడు క్లియర్గా మీ రెజ్యూమ్లో క్లియర్గా మెన్షన్ చేయండి. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా వేస్తున్నాను అంతే. ఓకే, సో 2018, సో వచ్చి ఇక్కడ 79. సెకండ్ వన్ చూడండి, సీరియల్ నెంబర్ సెకండ్లో ఎంసీఏ తర్వాత ఇక్కడ బీఎస్సీ. ఓకే, సో బీఎస్సీ ఎక్కడ చేసామంటే సిద్ధార్థ కాలేజ్. నెక్స్ట్ దానికి దీనికి ఒక 2 years కాబట్టి మనం 16 వేసుకుందాం. సో 16 తర్వాత ఇక్కడ 75. నెక్స్ట్ ఇంకేముంది, ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ రాసేటి ఇక్కడ మీరు ఏదో కాలేజ్ నేమ్ రాసుకోవచ్చు. ఓకే, సో గవర్నమెంట్
జూనియర్ కాలేజ్. సో ఇక్కడ కాలేజ్ నేమ్ రాసిన తర్వాత ఇక్కడ ప్లేస్ కూడా రాసుకోవచ్చండి. మీ రెజ్యూమ్లో ప్లేస్ కూడా మెన్షన్ చేయొచ్చు. నేను ఇక్కడ రాయట్లేదు. సో ఇక్కడ రాసేటప్పుడు మీకు ప్లేస్ కూడా రాసుకోవచ్చు. సో ఇదేంటంటే ఇది 3 కాబట్టి 2013 అనుకుందాం. ఓకే, సో ఇది వచ్చేసి 74. సో లాస్ట్లో వచ్చి ఏంటంటే ఎస్ఎస్సి ఆల్సో నేను ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్ అని రాస్తున్నాను. ఇక్కడ స్కూల్ నేమ్ రాసుకోవచ్చు. ఇక్కడ పక్కన ప్లేస్ కూడా రాసుకోవచ్చు అండి. ఓకేనండి. సో ఇంటర్మీడియట్ 2013 కాబట్టి 12 రాసుకుందాం. సో ఎగ్జాంపుల్గా రాస్తున్నాను నేను ఇక ఎగ్జాంపుల్గా రాశాను ఇయర్స్ అన్నీ, పర్సంటేజెస్ అన్నీ ఇవి కూడా. ఓకేనండి. ఇది 70, 80. ఓకే, సో రాసిన తర్వాత ఏం చేస్తారంటే ప్రతి దానికి సెపరేషన్ అనేది ఉండాలి. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇలాగా క్లియర్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది ఇలా చూపిస్తాం మనం. అర్థమైందండి. సో ఇది ఫ్రెషర్ రెజ్యూమ్ నేను రాసేది. కెరీర్ ఆబ్జెక్టివ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, తర్వాత నెక్స్ట్ స్టెప్ చూద్దాం. చూడండి. ఓకే, చూడండి. కెరీర్ ఆబ్జెక్ట్ రాస్తాం, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రాసేసిన తర్వాత ఏం రాస్తామంటే మీరు ఇక్కడ అదర్ ఫ్యూచర్స్ అని రాయొచ్చు, లేకపోతే స్కిల్స్ చెప్పుకున్నాం కదండి, సాఫ్ట్ అండ్ హార్డ్ స్కిల్స్ ఏమని రాసుకోవచ్చు. సాఫ్ట్ అండ్ హార్డ్ స్కిల్స్. సారీ, క్యాపిటల్లో రాయండి. మీరు క్యాపిటల్లో రాసుకోండి. ఇక్కడ నేను అదర్ అని రాసేస్తున్నాను. అదర్ ఫ్యూచర్స్. ఓకే, అదర్ ఫ్యూచర్స్ అని రాశాను. సో అదర్ క్వాలిఫికేషన్స్ అన్ని రాసుకోండి, లేకపోతే ఫ్యూచర్స్ కన్నా క్వాలిఫికేషన్స్ అంటే బాగుంటుంది. స్కిల్స్, అదర్ స్కిల్స్ అని రాసుకోండి. స్కిల్స్ అని చెప్పుకున్నాం కదా, అదర్ స్కిల్స్, రైట్. సో అదర్ స్కిల్స్లో ఇప్పుడు ఇక్కడ మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కాకుండా అక్కడ మెన్షన్ చేసింది కాకుండా ఇంక ఏదైనా స్కిల్ ఉందనుకోండి. చూడండి, ఇక్కడ అదర్ స్కిల్స్ ఏంటంటే మీరు ఏదైనా లాంగ్వేజెస్లో స్పెషలైజేషన్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా కోర్సు వేరే కోర్స్ అయినా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సింపుల్గా చెప్తాను చూడండి. ఎంఎస్ ఆఫీస్. ఓకే, ఎంఎస్ ఆఫీస్, లేకపోతే ఎంఎస్ ఆఫీస్ అని రాసుకోవచ్చు. లాంగ్వేజెస్ నోనని ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎంఎస్ ఆఫీస్ అని రాసాం కదా, ఎంఎస్ ఆఫీస్. ఇక్కడ ప్రొఫెషనల్ లాంగ్వేజెస్ అని కూడా రాసుకోవచ్చు. స్కిల్స్లో కలిపేయండి, నో ప్రాబ్లం లేదు. షార్ట్లో రాసుకోండి ఎంఎస్ ఆఫీసు C++. సో ఇలాగా మీకు తెలిసినది అదర్ స్కిల్స్ ఏమైనా ఉంటే అక్కడ రాసుకోవచ్చు. ఇంకేంటి, అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ అని అదర్ స్కిల్స్ అని చెప్పి అలా రాయొచ్చు. సో ఎలాగైనా రాయొచ్చండి మీరు అదర్ స్కిల్స్ అని చెప్పి. ఇక్కడ మీరు ఏదైనా మెన్షన్ చేయొచ్చు, కానీ మెన్షన్ చేసేది నీట్గా ఉండాలి, బాగుండాలి. ఓకే, సో అదర్ స్కిల్స్ తర్వాత చూడండి, ఇక్కడ ఏమని చెప్పుకున్నామండి, స్ట్రెంగ్త్స్. ఏం చెప్పుకున్నాం, మై స్ట్రెంగ్త్స్ అని రాయొచ్చు, లేకపోతే మీ స్ట్రెంగ్త్స్ అని కూడా రాయొచ్చు. స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ అని చాలామంది రాస్తారు. స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ అని చాలామంది రాస్తారు. వీక్నెసెస్ ఏమీ మెన్షన్ చేయాల్సిన పని ఏం లేదు. సో నార్మల్గా స్ట్రెంగ్త్స్ అని రాస్తే సరిపోతుంది. మీ స్ట్రెంగ్త్స్ ఏంటో ఇక్కడ మెన్షన్ చేయాలి. స్ట్రెంగ్త్స్ ఏంటి,
స్ట్రెంగ్స్ ఏమని రాస్తాం? సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్. ఓకే, ఇంకేమైనా రాసుకోవచ్చు. సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్, ఇంకేమైనా రాసుకోవచ్చు. గుడ్ అండ్ అనలిటికల్ డెసిషన్ టేకర్ అని రాసుకోవచ్చు. డెసిషన్. ఓకే, స్ట్రెంగ్స్ ఏంటి? సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్, గుడ్ అండ్ అనలిటికల్ డెసిషన్. ఫ్రెండ్లీ నేచర్ అని కూడా రాసుకోవచ్చండి ఇక్కడ మీరు. ఫ్రెండ్లీ నేచర్, సో అందరితో పాటు ఫ్రెండ్లీగా ఉంటాను అని మనం చెప్తున్నాం. ఓకేనండి. అదర్ స్కిల్స్ స్ట్రెంగ్స్ అయిపోయినాయి. అదర్ స్కిల్స్ స్ట్రెంగ్స్ తర్వాత ఇంకా లాస్ట్ కన్క్లూజన్ చూద్దాం. చూడండి, ఫ్రెషర్స్లో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పర్సనల్ అని ఇవ్వాలి. ఓకే, పర్సనల్ డీటెయిల్స్ కానీ ఇన్ఫర్మేషన్ అని కూడా రాయొచ్చు. పర్సనల్ డీటెయిల్స్ ఆర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇక్కడ బ్రీఫ్గా ఏం రాస్తారంటే ఫస్ట్లో మీ నేమ్ రాసామని చెప్పుకున్నాం కదండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే నేము, మీ నేము, ఇప్పుడు ఫాదర్ నేము, మీ నేమ్ రాసాము, ఫాదర్ నేమ్ రాసాము. తర్వాత ఇక్కడ లాంగ్వేజెస్ నోన్, అలాగే డిఓబి కూడా రాయండి. ఇవి సరిపోతాయండి, ఇవి సరిపోతాయి ఈ 4. లేకపోతే ఈ 4 కన్నా మీరు ఏం చేస్తారంటే నేము, మీ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ సరిపోతాయి, మీ లాంగ్వేజెస్ నోను. సో మోస్ట్లీ ఈ 4 రాయడానికి చూడండి. సో నేమ్ అంటే నేమ్ ఎప్పుడు రాసినా మీ సర్ నేమ్తో రాయాలని చెప్పాను. ఓకే, ఈశ్వర్ కాకతీయ ప్రసాద్. నెక్స్ట్ ఏంటి? లాంగ్వేజెస్ నోన్. ఇక్కడ మీకు ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ రాసుకోమని చెప్పాను. ఇంగ్లీష్, తెలుగు, హిందీ. ఓకే, 2 కానీ 3 లాంగ్వేజ్ రాస్తే సరిపోతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయాలండి ఇక్కడ. సో డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసినప్పుడు చాలామందికి మళ్ళీ ఇక్కడ డౌట్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏ ఫార్మేట్లో రాయాలి? సో డేట్ ఆఫ్ బర్త్ అనేది మన ఇండియన్ ఫార్మేట్లో రాసుకోండి. ఇండియన్ ఫార్మేట్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 05 ఇలా రాసుకోవచ్చు, 6/1998. ఓకే, సో ఇలా రాసుకోవచ్చు. లేకపోతే మీరు ఇలా కూడా రాసుకోవచ్చు, 5/6/1998 ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, ఆర్. సో ఇవంతా రాసేసాం కదండి పర్సనల్ డీటెయిల్స్ అని. ఇవి 4 రాయాలి. ఈ 4 రాయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ఈ 4 నేము, ఫాదర్ నేము, లాంగ్వేజెస్ నోను, డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ అదర్ స్కిల్స్ అనే చోట మీకు ఏం చెప్పానంటే ఇక్కడ మీరు ఎంఎస్ ఆఫీస్ ఇవి రాశారు కదా స్కిల్స్లో స్ట్రెంగ్స్. ఇక్కడ మీకు వచ్చిన అవార్డ్స్ కూడా రాసుకోవచ్చు. మీ స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ ఏదైనా కాంపిటీషన్లో మీకు ఏం వచ్చినా అదర్ స్కిల్స్లో కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో పర్సనల్ డీటెయిల్స్ తర్వాత ఇంకా ఎండ్ ఆఫ్ ద రెజ్యూమ్ అండి. ఇక్కడ ప్లేసు, డేటు, ఇక్కడ మీ సిగ్నేచర్ చేయాలి. రైట్ సైడ్ సిగ్నేచర్. నేను ఇలా పెడుతున్నాను, ఆ బాక్స్లో మీరు సిగ్నేచర్ చేస్తే సరిపోతుంది. ఇందులో ఇక్కడ ఎవరి నేమ్ రాసాం? పోనీ వీళ్ళ నేమే రాసేద్దాం. చూడండి సిగ్నేచర్ దగ్గర. ఇది కూడా కొంతమందికి డౌట్ వస్తుంది, మళ్ళీ మీరు ఇలా ఇంటూలు పెట్టారు అని
డౌట్ వస్తుంది కొంతమందికి. సో ఇక్కడ సిగ్నేచర్ కదా అని చెప్పాను కదండి, కే ఈశ్వర్, ప్లేస్ డేటు కే ఈశ్వర్, దిస్ ఈజ్ యువర్ రెజ్యూమ్. సో ఫ్రెషర్స్ ఇచ్చే రెజ్యూమ్ అండి. మీకు ఎక్స్పీరియన్స్డ్ చూడండి, ఎక్స్పీరియన్స్డ్ రెజ్యూమ్ ఎలా ఉంటుందండి, ఇంకొక పేజ్ ఎక్స్ట్రా ఉంటుంది. ఎందుకంటే అదర్ ఎక్స్పీరియన్స్లో ఉన్నప్పుడు తను ఏం చేశాడో ఒక 2-3 ట్యాగ్ లైన్స్ యాడ్ చేస్తాం అంతే తప్ప ఏం లేదు. ఓకే, మీరు ఇందులోనే 1 పేజ్లోనే చెప్తే ఇంకా మంచిది. స్కిల్స్లో ప్లేస్లో మీరు స్పేస్ యూజ్ చేసుకుని రెడీ చేసుకుంటే మీరు ఇక్కడే మీ ప్రొఫైల్ అంతా ఒక పేజ్లో చూపించవచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది రెజ్యూమ్ ఫార్మేట్ అండి. ఓకే, నేను ఇప్పుడు మీకు రెజ్యూమ్ చూపిస్తానని చెప్పాను, లాస్ట్లో ఒక రెజ్యూమ్ చూపిస్తానని చెప్పాను. ఓకే, మీకు ఫ్రెషర్ రెజ్యూమ్ చూపిస్తాను, ఎలా ఉంటుందో చూడండి. ఇది ఒక ఫార్మేట్ అర్థమైంది కదండి మీకు, ఈ ఫార్మేట్. సో ఇక్కడ ఒక రెజ్యూమ్ ఉంది చూడండి. ఇక్కడ ఏం చేశారంటే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఎలా చూడండి, రెజ్యూమ్. సో రెజ్యూమ్ అని హెడ్డింగ్ పెట్టారండి. సో రెజ్యూమ్ అని హెడ్డింగ్ పెట్టకూడదు, ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ రెజ్యూమ్ అని ఉండకూడదు. సో తర్వాత నేమ్ వేశారు, నేము, డోర్ నెంబరు, అడ్రస్సు, తర్వాత కెరీర్ ఆబ్జెక్ట్ చూడండి, కెరీర్ ఆబ్జెక్టు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అదర్ క్వాలిఫికేషన్స్, మై స్ట్రెంగ్త్స్, పర్సనల్ ప్రొఫైల్. ఓకేనండి, చూడండి ఇది ఫ్రెషర్ రెజ్యూమ్, ఓన్లీ సింగిల్ పేజ్ మాత్రమే ఉంటుంది ఫ్రెషర్ రెజ్యూమ్. ఇది ఫ్రెషర్ది రెజ్యూమ్ ఇది. ఓకే, ఇలాగ మీరు కింద డేటు ప్లేసు మీ సిగ్నేచర్ ఉండాలి రెజ్యూమ్ కింద. ఓకే, పర్సనల్ డీటెయిల్స్ అనేది లాస్ట్లో ఒక 4 రాస్తే సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదు. అర్థమవుతుందండి, ఇది ఫ్రెషర్ రెజ్యూము. మీకు ఎక్స్పీరియన్స్డ్ రెజ్యూమ్ అంటే ఇలా ఉంటుందండి. ఎక్స్పీరియన్స్డ్ రెజ్యూమ్ అంటే మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, రెజ్యూమ్ అని హెడ్డింగ్ ఏం లేవు, రెజ్యూమ్ హెడ్డింగ్స్. ఓకే, ఇక్కడ మీకు ఇలా 2 పేజెస్ ఉంటుంది. ఓకే, ఇది సో రెజ్యూమ్కి సంబంధించి ఫార్మేట్ ఇది. మీరు సింపుల్గా 1 పేజ్లో రాస్తే చాలా చాలా మంచిది. ఓకే, సో ఇది రెజ్యూమ్ యొక్క ఫార్మేటు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.